శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 31వ తేదీ అనగా మనకి సోమవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీకు తెలుసా? నూతన వస్తు వాహన యోగాల్లో ఆశించిన ఆర్థిక వృద్ధి కలుగుతుంది. అవకాశాలు చేజార్చుకోవద్దు. ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే గనక మీ కోరిక ఈ రోజున తీరుతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశిలో నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలు అందుకుంటారు. ఇక ఈ రాశి వారికి నూతన వాహన యోగం అయితే కనిపిస్తుంది. ఇక మీ నిర్ణయాలు ఈ రోజు చేసేవి అన్నీ కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వామ్యుల ప్రవర్తన మీకు కాస్త ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది ఈ రోజు. ఇక అలాగే మొత్తంగా పనులు అన్నీ కూడా చకచక సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని చేసే చోట అనుకూలమైన వాతావరణాన్ని పొందుకుంటారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుకోవడం తథ్యమవుతుంది. ఇక ఈ రాశి వారు ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం మరింత సంతృప్తిని ఇస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుని మీ కార్యాచరణ రూపొందిస్తారు. మీ ప్రయత్నాలు అనుకూలించే సమయంగా చెప్పొచ్చు ఈ రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలు సందర్శించినప్పుడు గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ దిశగా ప్రయత్నించండి. ఇక ఈ రోజు మిత్రుల నుంచి కొంత ఒత్తిడిలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. వాణిజ్య వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆశించిన లాభాలు ఈ రోజు వ్యాపారంలో అందుకుంటారో. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత సానుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారి జాతకులు ఈ రోజున ప్రతికూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలి అంటే గనక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు. వచ్చే పనుల్లో ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.